దేవుని వాక్యాన్ని శ్రద్ధతో, భక్తితో, వణుకుతో, మర్యాదతో, అభిమానముతో, గౌరవముతో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులందరికీ, కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అబ్నేరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కీషుకు జన్మించినటువంటి సౌలు అనేటువంటి ఈ రాజు ఎవరైతే ఉన్నాడో, ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా నియమించబడినటువంటి, అభిషేకించబడినటువంటి వ్యక్తి సౌలు యొక్క బాబాయ్ కొడుకు, చిన్నాన్న కొడుకు, వరుసకు తమ్ముడు, ప్రసిద్ధిగాంచినటువంటి ఒక సైన్యాధిపతి, ఒక వార్ ప్లానర్, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్నమాట. ఈ అబ్నేరు సౌలుకు వరుసకు తమ్ముడు అవుతాడండి. అబ్నేరు సౌలు యొక్క రాజ్య పరిపాలనలో ఒక శక్తివంతమైనటువంటి సైన్యాధిపతి. కానీ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీదు దగ్గర సైన్యాధిపతిగా చేరుతాడు. సో అది మరొక విషయంలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ అబ్నేర్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటిగా, దిశానిర్దేశాలు నిర్ణయించడంలో ఈ అబ్నేరు అనేటువంటి ఈ ఆర్మీ కమాండర్ చాలా మంచి ఎక్స్పర్ట్. ఒక యుద్ధాన్ని ఎలా ప్లాన్ చేయాలో, ఆ యుద్ధంలో ఎలాగ గెలవాలో, శత్రువుని ఎలాగ మట్టి కరిపించాలో చాలా తెలివైనటువంటి ప్లాన్ గీసుకోవడంలో నంబర్ 1. అలాగే రాజకీయ విషయాలలో కానివ్వండి, ఎవరిని గద్దె దించాలో, ఎవరిని గద్దెక్కించాలో, సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలో, ఎవరు రాజుగా ఉండాలో, ఎవరు సైన్యాధిపతిగా ఉండాలో, ఎవరు సహస్రాధిపతిగా ఉండాలో, ఇలా ప్రతి విషయంలో ఎవరెవరికి ఏ బాధ్యతలు నిర్ణయించి ఇవ్వాలో కూడా ఆలోచన చేసి వీటన్నిటిని కూడా సమగ్రముగా నడిపించగలిగినటువంటి వ్యక్తి అబ్నేరు. అయితే సౌలు ఒకానొక యుద్ధంలో చనిపోతాడు. చనిపోయాక సౌలు యొక్క కుమారుడు ఉన్నాడు, ఇతని పేరు ఇష్బోషెతు. ఈ ఇష్బోషెతును రాజుగా చేస్తాడు. రాజుగా చేసిన తరువాత ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇక నేను ఇక్కడ ఉండలేనులే, పెదనాన్న కొడుకైనటువంటి సౌలు చనిపోయాడు యుద్ధంలో, ఇక ఈ రాజ్యము బలహీనపడిపోయింది, ఈ సౌలు కంటే చాలా పవర్ఫుల్ రాజు ఉన్నాడు, యూదా రాజు అంటే యూదా గోత్రములో పుట్టినటువంటి రాజు, అతని పేరే దావీదు. నేను అతని దగ్గరికి వెళ్ళి ఇదే ఉద్యోగము, ఇదే ఆర్మీ కమాండర్ జాబ్, ఇదే సైన్యాధిపతి ఉద్యోగం నేను అక్కడ చేస్తానని చెప్పని వెళ్ళి దావీదు దగ్గర చేరుతాడు అబ్నేరు. అయితే ఇక్కడ దీనికంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. దావీదు గొల్యాతును చంపుతాడు. గొల్యాతు చంపిన తరువాత దావీదు చాలా ప్రసిద్ధికి ఎక్కుతాడు. అప్పుడు అబ్నేరు దావీదును తీసుకొచ్చి సౌలుకు పరిచయం చేస్తాడు. ఇతను ఒక యోధుడు, వీరుడు, కట్టప్ప లాంటి వాడు, ఎవరికి భయపడ్డు, అంత ఎత్తున్నటువంటి గొల్యాతును కూడా చంపేశాడు, యుద్ధ వీరుడు, చాలా ధైర్యవంతుడు, బలశాలి, కాకపోయినా ధైర్యశాలి అని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ అబ్నేరు ఒకానొక సమయంలో ఏం చేస్తారంటే, సౌలు చనిపోయిన తర్వాత సౌలు ప్లేస్లో రాజు అయినటువంటి ఇష్బోషెతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఈ సౌలు చనిపోయాక ఇష్బోషెతును ఆ సింహాసనంలో కూర్చోబెట్టాలనే ప్లాన్ కూడా, కూర్చోబెట్టింది కూడా అబ్నేరే. పెదనాన్న కొడుకైనటువంటి సౌలు యొక్క కుమారుడు ఇష్బోషెతు. అయితే ఒకానొక సమయంలో అబ్నేరు ఇష్బోషెతును అడుగుతాడు, దావీదు రాజ్యముతో ఈ రాజ్యాన్ని కూడా కలిపేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన అతనికి చెప్తాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇక తర్వాత దావీదుకి మేనలుడు కానున్నాడండి, అతని పేరే యోవాబు. ఇతను కూడా ఒక మంచి సైన్యాధిపతి. అయితే సౌలు దగ్గర అబ్నేరు సైన్యాధిపతిగా పనిచేస్తున్న కాలంలో, అంటే కాంటెంపరీ అంటారు కదా, ఆ కాలంలో, ఆ టైంలో, ఆ సమయంలో దావీదు దగ్గర ఒక గొప్ప సైన్యాధిపతిగా పనిచేస్తున్నవాడు యోవాబు. సో యోవాబు, అబ్నేరు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్లీ పవర్ఫుల్ అన్నమాట.
వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. అయితే యోవాబుకి కొంచెం దూకుడు స్వభావం ఎక్కువ అనమాట. అంటే రెబెలియస్ నేచర్ ఎక్కువ, ఈ దూకుడు ఎక్కువ ఉంటుంది అనమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, అనుకోగానే వెంటనే అతను చంపాలనుకోవడము, రాజైన దావీదు కూడా చెప్పకుండా చంపేసిన తర్వాత సారీ రాజుగారు వాడిని చంపాల్సి వచ్చింది, నాకు చాలా చిరాగ్గా ఉంది కాబట్టి నేను చంపేశానని చెప్పడము, ఇలాగా దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది. ఒక యుద్ధంలో అబ్నేరు యోవాబు సహోదరుని చంపాల్సి వస్తుంది. అంటే చంపేశాడు, చంపాలనుకున్నాడు కాదు, చంపవలసి వస్తుంది అక్కడ ఒకానొక సందర్భంలో. అలా చంపాల్సి వచ్చినప్పుడు మరి అబ్నేర్ని అసహించుకుంటాడు యోవాబు. యోవాబు మంచి ప్లాన్ తీసుకొని పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అబ్నేర్ని చంపేస్తాడు. దావీదుకి ఈ విషయం తెలిసి చాలా బాధపడతాడు. ఎందుకంటే దావీదుకు ఒక నమ్మకమైనటువంటి దాసుడిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఒక ప్రధానమైన వ్యక్తి అబ్నేరు. యోవాబు చూస్తేనేమో మేనలుడు, అబ్నేరు చూస్తేనేమో చాలా మంచి ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఇద్దరు ముఖ్యమే, ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళే అనుకుందాం. కానీ ఇలాగ జరిగి ఉండకూడదు, నాకు చెప్పుండాల్సింది అని దావీదు అనుకుంటాడు, కానీ అలాగ జరగదు. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధము జరుగుతూ ఉండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు సహాయం చేస్తాడు. చాలా సహాయం చేశాడు, బహు సహాయం చేశాడని చాలా చేశాడు. అంటే యుద్ధము ఈ రెండు కుటుంబాల మధ్యలో జరుగుతున్నప్పటికీ అబ్నేరు మాత్రము తన పెదనాన్న కొడుకైనటువంటి సౌలు కుటుంబంలో ఉన్నటువంటి సౌలు మరణము తరువాత రాజు అయినటువంటి ఇష్బోషెతు అతని కుటుంబం వరకే ఎక్కువగా సహాయం చేసినటువంటి దాఖలాలు మనకి ఇక్కడ ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అబ్నేరుని పిలిపించి తన సహోదరుడగు ఆసాహేలు అనేటువంటి వ్యక్తి ప్రాణమును యుద్ధంలో తీసినందుకే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యోవాబు దావీదు మేనలుడైనటువంటి యోవాబు అబ్నేరుని కడుపులో పొడవుగా అతను చనిపోయాడు. ఇది మరి యుద్ధ నీతి కాదు, రాజనీతి అసలే కాదు. కానీ ఒక మనిషిగా మనిషిలో స్వార్థం ఉంటుంది, మనిషిలో ఒక ద్వేషం ఉంటుంది, ఒక అసూయ ఉంటుంది, ఒక కోపం ఉంటుంది, ఒక పగ ఉంటుంది, ప్రతీకారాన్ని పెంచుకుంటారు. ఆ ఉద్దేశాలతోనే ఒకరు ఒకరిని చంపుకోవడము, ఒకరు ఒకరిని అసహించుకోవడము, ఒకరు మరొకరిని తొక్కేయడము, ఒకరు ఒకరిని బాధించడము, ఒకరు మరొకరిని పక్కన పెట్టేయడము, ఒకరు మరొకరి పైన నింద వేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కంటికి కనపడనటువంటి శత్రువులు ఇవన్నీ కూడా మనకి కోపము, పగ, ప్రతీకారము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, గర్వము, ఇవన్నీ కూడా మనల్ని నాశనానికి లాగుతూ ఉంటాయి. సో ఇది అబ్నేరు జీవితము ముగిసిపోయినటువంటి సందర్భం అన్నమాట. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు ఈ మానవ జీవితము మాకు ఇచ్చినటువంటి ఒక భిక్ష ప్రభువా. ఈ మానవ జీవితము మిగతా జీవితాల కంటే ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, బహు విలువైనది అన్నది ప్రభువా. ఎందుకంటే మానవులకు మాత్రమే ఆత్మ ఉంటుంది, మిగతా జీవరాశులకు ఆత్మ ఉండదు, శరీరం మాత్రమే ఉంటుంది, ప్రాణం మాత్రమే ఉంటుంది ప్రభువా. మా ఆత్మ నీవు పెట్టినటువంటి ఒక దీపమై ఉన్నది ప్రభువా. ఈ దీపపు వెలుగులో మేము బ్రతకవలసిన వారమై ఉన్నాం ప్రభువా. ఎటువంటి కోపాలు, తాపాలు లేకుండా, ఎటువంటి ద్వేషాలు, అసూయలు లేకుండా మేము పరిశుద్ధ ఆత్మతో నీ ఎదుట నిలబడే రోజు రావాలని, ఆ రోజున మేము తప్పు లేకుండా పరిశుద్ధతలో ఉన్నవారమై నిలబడి ఉండేటువంటి అవకాశాన్ని పొందుకోవాలని ప్రయత్నం పడుతూ ఉన్నాం ప్రభువా. ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడుతున్నాం, ఆత్మీయంగా బాగుపడాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఎంతోమంది స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా, మానసిక ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. కుటుంబాలు చిన్నాభిన్నమై ఉంటున్న పరిస్థితులలో వారందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ఆశపడుతూ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. పరిచర్య విషయమై కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రయాణాల విషయమై కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా వారి అవసరతలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.